మైన్క్రాఫ్ట్ కలకండలు పార్ట్ 2. హే గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ మైన్క్రాఫ్ట్. సో ఈ రోజు అయితే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం అనమాట. అది కూడా మైన్క్రాఫ్ట్ కలకండలు. సో ఇదైతే ఎపిసోడ్ 2 అనమాట. ఇంకా ఎపిసోడ్ అయితే 1 వీడియో పోతే ఇప్పుడే చూడండి, ఎందుకంటే ఆ వీడియోలో మనమైతే 3 రెడ్ స్టోన్ బిల్స్ అయితే కట్టడం జరిగింది. సో ఈ వీడియోలో మనమైతే మళ్ళీ ఇంకా 3 అయితే కట్టబోతున్నాం. సో అయితే క్రేజీ ఉంటే ఎవరు మీరు ఎప్పుడు చూసిండ్రు. సో ఇంకా ఏం చేయకుండా వీడియో నేర్చుకోలేదాం. లెట్స్ గో. చూస్తుంటే మనమైతే లాగిస్తుంది బ్రో నాకు. సో మీరే చూసింటే మనం లాస్ట్ ఎపిసోడ్ అది కట్టాం, ఇంకా ఒకటి ఏంటి లాంచర్ కట్టాం అనమాట. ఆడ చూడండి. సో అండ్ ఈడ ఒక స్కల్ సెన్సర్ ఇంకా ట్రీ ట్యాప్ అయితే కట్టడం జరిగింది. ఇదే నేను ఆఫ్లైన్లో కట్టా ట్రై చేద్దామని, బట్ అంత ఎఫెక్టివ్ ఇది పని చేయలేదు. సో మన ఫస్ట్ ట్యాక్ ఏంటంటే టీఎన్టీ ఎందుకు వచ్చిందిరా. సో లావా మీద మనం నడబోతున్నాం, అది కూడా ఆటోమేటిక్. దేన్ని ఏమంటారు నాకు అర్థం కాదు. సో మీకైతే చూపిస్తా డైరెక్ట్. సో లావా మీద అయితే మనం నడబోతున్నాం అనమాట, మీకు అర్థం చేసుకోండి. ఇంకా సో మనమైతే దీన్ని అయితే ల్యాండ్ అయితే క్లియర్ అయితే ఫస్ట్ అయితే ఓకే గైస్, మనమైతే ల్యాండ్ క్లియర్ చేయడం జరిగిందనమాట. సో మనకైతే ఇప్పుడు ఏం కావాలంటే లావా కావాలి, గ్లాస్ కావాలి, ట్రిప్ వైర్ హుక్ కావాలన్నమాట, స్ట్రింగ్, ఇంకేం కావాలంటే స్టిక్కీ పిస్టన్, ఇంకా అంతే అనుకుంటున్నా తెలిసి. ఇక మనమైతే ఇక స్టోన్ బ్రిక్స్ అయితే తీసుకుందాం డెకరేషన్ కోసం. సో ఇంకా మీకు అందరు తెలిసే ఉంటుంది ఇది. సో ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరైతే 2 1 2 1 2 ఇట్లా అయితే 10 బ్లాక్స్ చేయాలన్నమాట. దీని అయితే లోపల చేయాలన్నమాట. 2 3 4 5 6 7 8 9 ఇదైతే 10 తీసేయండి. సో నేను మర్చిపోయి బై మిస్టేక్ పెట్టి. సో ఇదైతే 2 బ్లాక్స్ తీసాను అనమాట. అరే ఈ ఎంట్రీ ఇది. సో ఓకే, దీని మీద ఇప్పుడు లావా కావాలి. మీరైతే లావా అయితే వేసేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే సో మీరైతే దీన్ని అయితే బ్రేక్ చేయాలన్నమాట. ఈడైతే మీరైతే గ్లాస్ పెట్టాలి. సో అండ్ ఇచ్చాడు కూడా గ్లాస్ పెట్టాలన్నమాట. ఓకే, దీనికైతే 60 పిస్టన్ అనిపించినట్టు పెట్టాలి. ఓకే, నెక్స్ట్ అయితే మీరైతే దీని మీద బ్లాక్స్ పెట్టేసేయాలి. అండ్ దీని మీద బ్లాక్స్ పెట్టేసేయాలి అనమాట. ఇదేందుకు ఇట్లా వచ్చింది లాల్. సో ఇట్లా పెట్టేసారా. సో నెక్స్ట్ దీనికైతే ట్రిప్ వైర్ పెట్టాలి. పెట్టేసేద్దాం. అది రిటర్న్కి వచ్చింది. సో దీనికైతే ఇప్పుడు స్ట్రింగ్ పెట్టాలంట మీరైతే. ఇదొకటి ఇప్పుడు ఇట్లా వస్తుంది. అండ్ అరే నేను పెట్టడం మర్చిపోయా. సో అన్నిటికీ మీరైతే ఇట్లా పెట్టేసాను అనమాట. ఒకసారి దీన్ని అయితే టెస్ట్ చేద్దాం. సో ఇట్లయితే ఉంది కదా. సో ఇట్లా నేను టెస్ట్ చేయొచ్చు. బాగుంది కదా. సో ఇట్లయితే వెళ్ళిపోతాను అనమాట. మీరు ఒక్కొక్కసారి జంప్ చేస్తే మీతో పోయి పడతారు. మళ్ళీ రావాలంటే చాలా హార్డ్. ఓకే, సో ఇది ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో గైస్, మనమైతే ఇప్పుడైతే ఒక ఎలైట్రా లాంచర్ అయితే కట్టబోతున్నాం అనమాట. సో మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళైతే ఎవరు మన ఎలైట్రా లాంచర్ అయితే ఎవరు కట్టుకోరు. సో మనమైతే ఇప్పుడు దాన్ని ఎలా కట్టాలో మనం ఇప్పుడు చెప్పబోతున్నాం అనమాట. సో వెళ్ళిపోదాం. సో ఇది బేసిక్ అనమాట, మీకు అంత అవసరం లేదు, బట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు అంత ఇట్లయితే మీరైతే ఇట్లా హోల్ తీసుకోవాలి. ఫస్ట్ ఏదైతే అన్నీ తీసుకుంటాం. సో దీన్ని అయితే మీరైతే ఇట్లా పెట్టాలి. సో ఇంకా ఇది ఎప్పుడైనా వద్దులేండి. మనమైతే ఫస్ట్ అయితే డిస్పెన్సర్ పెడదాం. సో ఇట్లా ఒక డిస్పెన్సర్ పెట్టాలి మీరైతే. అది కూడా ఇట్లా అనమాట. సో ఓకే,
సో ఇప్పుడైతే దీంట్లో అయితే ఒక్కొక్క ఇన్ఛార్జ్ అయితే పెట్టాలి. సో పెట్టారంటే సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక ప్రెషర్ ప్లేట్ అయితే పెట్టాలి. అండ్ ఇది దీన్ని అయితే మనం కవర్ చేయాలన్నమాట. ఇట్లయితే ఇప్పుడు మీరు దీంట్లో దూకితే ఇట్లయితే లాంచ్ అవుతారు. సో దీంట్లో అయితే మీరు ఇట్లా దూకితే మళ్ళీ ఇట్లా లాంచ్ అవుతారనమాట. మీకు అయితే ఎలేట్రా కావాలి. సో ఎట్లనో మీరు చెప్తా. సో ఏం చేద్దామంటే దీంట్లో ఒక దాంట్లో ఎలేట్రా పెడదాం అండి. దీంట్లో ఒక దాంట్లో ఎలేట్రా పెడదాం. సో ఇట్లా పైకి వెళ్ళంగానే ఎలేట్రా పడిస్తుంది. అది లాల్ ట్రై చేద్దాం అనుకున్నా. మన దగ్గరకు వచ్చింది ఏంది ఎలేట్రా అండి. రాలే మన వెళ్ళిపోయారా? అరే యార్ ఇదేంది బ్రో ఇంత కింద పడిస్తుంది. సో మీరైతే దీన్ని ట్రై చేయండి, బాగుంటుంది. ఎలేట్రా తీసుకుందాం. ఇట్లా అయితే ట్రై చేద్దాం అనుకున్నా. బట్ మనం ఇంకో పిస్టన్ పెట్టాలి. సో మనకు వద్దులేండి. సో దీన్ని అయితే వేసుకున్నాం. ఇట్లా వేసుకొని మీరైతే ఇంక వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది ఎట్లుందో మీరైతే రేటింగ్ చేయండి అనమాట. ఇదైతే అందరు కట్టుకోండి. మీ సర్వైవల్ వరల్డ్లో బాగా అనిపిస్తుంది. ఓకే, సో మనమైతే ఇప్పుడు థర్డ్ హ్యాక్ ఏంటంటే గైస్, మనమైతే ఒక డీజే డాన్సింగ్ ఫ్లోర్ అయితే కట్టబోతున్నాం అనమాట. ఇదే మీరు ఎస్ఎంపీలో కట్టుకోవచ్చు. సో ఈ డాన్సింగ్ ఫ్లోర్ అయితే ఎక్కువ ఉంటుంది. అందరూ మళ్ళీ సర్వైవల్ బిల్డ్స్లో ఇంకా ఎస్ఎంపీస్లో కట్టుకోవచ్చు. సో ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయబోతున్నాం అంటే దీనికైతే ఫస్ట్ అయితే లూప్ కట్టబోతున్నాం అనమాట. లూప్ బిల్డ్ అయిపోతున్నాం. మీకు అందరూ తెలిసే ఉంటుంది ఇదైతే. సో ఓకే, ఇలా కట్టేసి వీటిని మ్యాక్స్ చేయాలన్నమాట. వీటి డ్యూరేషన్ మొత్తం మ్యాక్స్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీనికైతే మనం దీన్ని స్టార్ట్ చేయాలి కాబట్టి రెడ్ స్టోన్ టార్చ్ అయితే కావాలి. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టి బ్రేక్ చేసేయడమే. సో ఇప్పుడు అట్లా వచ్చింది కదా. సో దీన్ని అయితే ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ దీనికైతే ఒక సిగ్నల్ వస్తుందిగా. దానికంటే ముందు నేనైతే ఇట్లా హార్డ్ చేయాలన్నమాట. సో ఇట్లయితే పెట్టేయాలి. సో అండ్ ఇట్లా పెట్టగానే మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ పెట్టేసుకోండి అనమాట. మీరైతే నాకైతే ఇక్కడ వరకు. సో ఇట్లయితే పెట్టేసుకోండి. మీకు ఎంత బ్లాక్స్ కావాలో అంత వరకు అయితే పెట్టేసుకోండి. సో లైట్ వచ్చేసి ఎందుకంటే ఎట్లా నేను కూడా చెప్తాను అయితే. ఓకే, సో ఇప్పుడే మీరైతే ఏం చేయాలంటే దీని పైన ఉంది కదా, పైన అయితే ఇట్లా పెట్టాలన్నమాట. సో ఇట్లా పైనకి అయితే ఇట్లా పెట్టాలి. మసరాలో కూడా దీన్ని కడదాం. సో ఇప్పుడు దీని మీద మీరైతే ఇది పెట్టాలన్నమాట. చూడండి ఆల్రెడీ స్టార్ట్ కూడా అయిపోయింది బ్రో వేవ్లో. చూడండి ఏమో. ఓకే, సో దీన్ని అయితే ఉంది కదా అంటే నీతో ఒక మిస్టేక్ చేశాను. ఎందుకంటే మనమైతే దీన్ని ఇప్పుడు బ్రేక్ చేయాలి. మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే దీన్ని కొంచెం వెనక కట్టాలన్నమాట. మనకి తొందరగా కొంచెం ముందు కట్టాము. అండ్ తర్వాత దీనికైతే ఇట్లా ఇవ్వాలి. అండ్ దీని తర్వాత ఇట్లా ఇవ్వాలి. అండ్ దీనికైతే మళ్ళీ పెట్టాలి. మరి దీనికి కూడా పెట్టాలి. దీనికైతే కూడా పెట్టాలి. దీంట్లో అయితే ఇట్లా పెట్టాలి. అండ్ దీనికైతే ఇట్లా పెడదాం. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డూ దిస్. ఓకే, ఇప్పుడైతే మనది అయితే పనిచేస్తుంది. బాగా పనిచేస్తుంది. ఓకే, సో మీరు చూస్తే బాగానే పనిచేస్తుంది. బట్ మరీ ఫాస్ట్ అయిపోయింది. ఇట్లా పెడితే మరి ఇట్లా పెడితే బాగుంది బ్రో. ఇట్లా పెడితే ఓకే ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏమవుతుందంటే ఇట్లా పెడతాం. ఇప్పుడు ఏమవుతుంది పర్లే. సో ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ఏం చెబుతాం అంటే దీంతో కవర్ చేయాలి. ఓకే, ఫైనల్లీ బిల్డ్ అయిపోయింది అనమాట. సో ఇంకా వీడియో ఇంకా మీరైతే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం బిల్డ్ చేయాలి మీరు చెప్పండి. అండ్ చెప్పండి ఇంకేమైనా హెల్ప్ అయిపోండి.
అండ్ మీ ఫ్రెండ్ని ట్రాప్ చేయాలన్నా కూడా మనకు కొన్ని చెప్పండి. మనకైతే కుప్ప ట్రాప్లు ఉన్నాయన్నమాట. సో మీరేం చెప్తే అది చేసేద్దాం. సో ఇదే గైస్ ఇంకో వీడియో. ఈ వీడియోకి అయితే 10 likes టార్గెట్ కొట్టేసాను ఇచ్చిన. అండ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదే గైస్ ఇంకో వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. అంత బట్టి కేర్. సీ గాయ్స్. టాటా.